ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 7వ అధ్యాయంలో ఏంటంటే కొన్ని ప్రశ్నలకి జవాబు ఇందులో ఉంటాయి. కొన్ని డౌట్స్ మీకు ఇంతకుముందే నేను చెప్పాను. కొరింథీ సంఘాన్ని పౌలు స్థాపించి ఆయన మిషనరీ కాబట్టి వేరే చోటికి వెళ్ళిపోయారు. ఆయన ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. అప్పుడు కొరింథీ సంఘాన్ని విడిచిపెట్టి ఎఫెసీ సంఘానికి వచ్చాడు. కొరింథీ సంఘానికి ఎఫెసీ సంఘానికి కొరింథీ పట్టణానికి ఎఫెసీ పట్టణానికి సుమారుగా 400 కిలోమీటర్ల దూరం. సముద్ర ప్రయాణం చేస్తే, ల్యాండ్ నుంచి ప్రయాణం చేస్తే, మామూలుగా నడిచి కానీ వెళ్ళగలిగితే సుమారుగా అది ఎక్కడ 900-1000 కిలోమీటర్ వస్తుంది సుమారుగా. షార్ట్ కట్ అంటే షిప్లో ప్రయాణం చేస్తే 400 కిలోమీటర్ దూరం. అంత దూరంలో ఆయన ఉన్నారు. ఆయన ఆ టైంలోనే కొరింథీ పట్టణస్థులు కొంతమంది ఒక 3-4 వెళ్ళి కొరింథీ సంఘం యొక్క పరిస్థితి అంతా వివరించడం జరిగింది పౌలు గారికి. అన్న ఇలాగ జరిగింది సంఘంలో అంటే ఆయన చాలా తీవ్రమైన ఉద్రేకానికి ఆయన గురి ఇవ్వడం జరిగింది. దానిలో ఆయన లెటర్ రాశాడు కొరింథీ సంఘానికి. అందులో అవన్నీ వాళ్ళు వివరించిన తర్వాత సంఘం వాళ్ళు కొరింథీ సంఘం యొక్క పరిస్థితి అంతా వివరించిన తర్వాత, అన్న మా సంఘానికి కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు మీరు క్లియర్ చేయాలి అన్నారు. సరే, మీ డౌట్ క్లియర్ ఏంటంటే ఆ 7వ అధ్యాయము 8వ అధ్యాయం డౌట్ గురించే, వాళ్ళ యొక్క ప్రశ్నలే. ఆ ప్రశ్న ఏంటంటే, మొదటి ఈ 7వ అధ్యాయంలో ప్రశ్న ఏంటంటే, అన్న వివాహము విషయంలో, పెళ్లి విషయంలో మీ సలహా ఏంటి? పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా విశ్వాసులు? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, విడాకుల విషయంలో మీ యొక్క సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, అది చెప్పండి. మూడవది, అవిశ్వాసులైన భార్య భర్తలు, భర్త విశ్వాసి అయితే భార్య అవిశ్వాసి ఉంది, భార్య అవిశ్వాసి ఉంటే భర్త ఇటు అటు, భర్త విశ్వాసి అయితే భార్య అవిశ్వాసిగా ఉంది, భార్య విశ్వాసి అయితే భర్త అవిశ్వాసిగా ఉన్న వాళ్ళ విషయంలో ఏంటి, వాళ్ళు విడిచిపెట్టేయాలా ఏంటి వాళ్ళ స్టాండర్డ్ అని వాళ్ళు అడగడం జరిగింది. దానికి సమాధానమే ఈ 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారిని కొద్దిగా ఈ కొంతమంది ఏం చేశారంటే తప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ 7వ అధ్యాయంలో వివరణకి, ఆయన యొక్క వివరణకి కొంత అపార్థం చేసుకున్నారు పౌలు విషయంలో. ఆ అపార్థం ఏంటంటే, ఒక దగ్గర ఏమంటాడు చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు రాసిన వాటి విషయము. వాళ్ళు లెటర్ తెచ్చారు పౌలు దగ్గరికి, ఈ 3-4 తెచ్చారు, ఇచ్చారు. విషయం ఏంటంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అంటే పెళ్ళి చేసుకోకపోవటం మేలు అని అర్థం. పెళ్ళి చేసుకోకపోవటం మేలు అంటే కొంతమంది ఎలాగ అపార్థం చేసుకున్నట్టు, ఏంటి పౌలు గారు ఇలాంటి సలహా ఇస్తున్నారు, పెళ్ళి చేసుకోకపోతేనే మేలు అంటారేంటి అని అపార్థం చేసుకున్నారు పౌలు విషయంలో. తర్వాత ఆయన ఏమంటారంటే, ఇంకొక దగ్గర ఏమంటారంటే 6వ వచనంలో చూడండి, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను అంటాడు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. 7వ వచనం 8వ వచనం, నా వలె ఉండుట వారికి మేలని పెళ్ళి కాని వారితోనూ విధవ రాండ్రతోనూ చెప్పుచున్నాను. పౌలుకి పెళ్ళి అయిందా కాదా చెప్పండి. ఇక్కడ మాట జాగ్రత్త వినండి. 8వ వచనం, నా వలె ఉండుట వారికి మేలని పెళ్ళి కాని వారితోనూ విధవ రాండ్రతోనూ చెప్పు. దాన్ని ఏమనుకోవాలి చెప్పండి. ఇప్పుడు పౌలుకి పెళ్ళి కాలేదని వారి చేతులు ఎత్తండి. చాలామందికి డౌట్ వస్తుంది ఇక్కడ, ఇంతకు పౌలుకి పెళ్ళి అయిందా కాదా అని. ఈ దీన్ని బట్టి చూస్తే పెళ్ళి కాలేదని అర్థం వస్తుంది. కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే, యూదుల్లో ఒక సన్హెడ్రిన్ అని ఉంటుంది. సన్హెడ్రిన్ అంటే పార్లమెంట్. సన్హెడ్రిన్లో సభ్యులుగా ఉండాలంటే కంపల్సరిగా పెళ్ళి అయి ఉండాలి. పెళ్ళి అయిన వారిని మాత్రమే అక్కడ సన్హెడ్రిన్లో సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ సన్హెడ్రిన్లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు పౌలు. సన్హెడ్రిన్లో సభ్యుడు అంటే, సన్హెడ్రిన్ అంటే పార్లమెంటు.
మన భాషలో చెప్పాలంటే పార్లమెంట్ మెంబరు. ఆ పార్లమెంట్ మెంబర్లో ఆయన మెంబర్షిప్ ఆయనకి ఉంది పౌలుకి. కాబట్టి దాన్ని బట్టి చూస్తే పౌలుకి పెళ్ళి అయిందా కాదా చెప్పండి. ఇప్పుడు రెండింటి బేరు చేసి చెప్పండి, ఇంత పెళ్ళి అయిందా కాదా? ఒక రకంగా పెళ్ళి అయింది, ఇంకొక రకంగా పెళ్ళి కాలేదు, అంతేనా? ఓకే, రైట్. చాలామంది ఏమంటారంటే పెళ్ళి అయింది, కాకపోతే అతను ప్రభుని నమ్ముకోక ముందే ఒక అబ్బాయి భార్య ఇద్దరు చనిపోయారు అనేసి అంటారు బైబిల్ పండితులు. ఓకేనా? ఇప్పుడు ఇది రాసినప్పుడు మాత్రము అతనికి భార్య పిల్లలు ఎవరు లేరు. ఓకేనా? క్లారిటా? సరే, ఇక్కడ ఏమన్నారంటే నా అలాగే ఉండిపోండి, అది మేలు. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండండి, అది మీకు మేలు అని పౌలు అంటున్నారు. సాధారణంగా పెళ్ళి చేసుకోకూడదు అనేది రాంగ్ టీచింగ్ కదా, రాంగ్ టీచింగ్. కాబట్టి ఇది కూడా రాంగ్ టీచింగే అనేసి అనుకున్నారు. తర్వాత ఇంకొక దగ్గర ఎక్కడ తేడా వచ్చిందంటే పౌలు విషయంలో వాళ్ళు అపార్థం చేసుకున్నారంటే ఇంకొక దగ్గర 27వ వచనంలో భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా ఉంటివా వివాహము కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకొని నన్ను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొని నన్ను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా ఉండవాలని కోరుచున్నాను. ఈ మూడింటి ఈ వచనాలను బట్టి ఏమంటారంటే పౌలు పెళ్ళికి వ్యతిరేకము, పౌలు వివాహానికి వ్యతిరేకము, ఇది రాంగ్ టీచింగ్ అని కొంతమంది అయితే అన్నారు కదా. కానీ పౌలు వివాహానికి వ్యతిరేకము కాదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆయన పెళ్ళికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే 2వ వచనం 4వ వచనంలో ఒక మాట రాస్తాడు చూడండి. 2:4 వచనంలో అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అంటే పెండ్లికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన పెండ్లికి. కాబట్టి ఇది ఒక విషయం. తర్వాత పౌలు పెళ్లికి సపోర్ట్ చేసేదానికి బలమైన కారణం ఏంటంటే హెబ్రీయులు రాసిన పత్రికలో ఆయన ఏమంటారంటే 13వ అధ్యాయంలో వివాహము అన్నిటికంటే ఘనమైనది, చాలా శ్రేష్టమైనది, ఘనమైనది, హెచ్చైనదని పౌలు దాన్ని నొక్కి వక్కానిస్తాడు అక్కడ. ఆయన పెళ్ళి అంటే వివాహము అంత గొప్పది అని, వివాహము జరిగి తీరాల్సిందే అని. తర్వాత ఇంకేమంటాడంటే ఇదే పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:14 పెళ్ళి జరగాలి, కన్యకలు పెళ్ళి జరగాలి, అది కుటుంబ వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ, పెళ్ళి జరగాలి. ఎవరైనా కానీ పెళ్ళికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరైతే వివాహానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు అబద్ధ బోధకులు అంటాడు పౌలు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బోధిస్తున్నారని అంటాడు. ఒకసారి తీయండి 4వ తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి 4:3. అబద్ధికులు అని పదం వాడాడు అక్కడ. అంటే అబద్ధ బోధకులు వాళ్ళు ఏంటంటే వివాహాన్ని నిషేధిస్తూ ఉంటారు. పౌలు ఎక్కడెక్కడైతే పరిచర్య చేశారో పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నారంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీరు పెళ్లి చేసుకోకూడదు, మీరు దేవుని సన్నిధి అనుభవించాలంటే మీరు పెళ్లి చేసుకోకూడదు, మీరు పరిశుద్ధంగా జీవించాలంటే మీరు పెళ్లి చేసుకోకూడదని ఇలా బోధించారు. వాళ్ళని ఏమన్నారంటే అబద్ధికులు అన్నాడు. అంటే పౌలు వివాహానికి వ్యతిరేకము కాదు, కానీ ఆయన వివాహానికి సపోర్ట్ చేసిన వాడు, వివాహాన్ని బలపరిచిన వాడు, వివాహానికి గొప్పగా ఆయన చూసిన వ్యక్తి పౌలు. ఇక్కడ ఎందుకు ఈ మాట పౌలు ఇక్కడ రాశారంటే ఇవి నేను చెప్పిన వచనాలంటే 29వ వచనంలో ఒక మాట రాశాడు. ఏమని రాస్తాడంటే సహోదరులారా, కొరింథీయులకు రాసిన పత్రిక, సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక
ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా ఉండవలెనని అనుభవింపనట్టుగా ఉండవలనని ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. పౌలు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజులో కనబడితే కాల్చివేత, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ఇది కేవలము కొరింథీ పట్టణానికి సంబంధించిన మాటలే ఇక్కడ రాయబడింది. అక్కడ పరిస్థితులు, కాలము సంకుచితమై ఉన్నది, పరిస్థితులు బాగలేవు. కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నాను పాపం లేదు, పెళ్లి చేసుకోకపోయినాను పాపము లేదు, కానీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ఇలాగ చెప్తున్నాను. నా హితోపదేశం అంటాడు ఆయన, నా తాత్పర్యమే అంటాడు. ఇది ప్రభువు నాకు చెప్పలేదు, నేను నా తాత్పర్యం చెప్తున్నాను అంటాడు ఆయన ఈ పత్రికల్లోనే. కాబట్టి పౌలు ఏంటంటే అక్కడ పరిస్థితిని బట్టి అలా రాశారు కాబట్టి పౌలుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు, తప్పుగా భావించడానికి లేదు. ఆయన ఖచ్చితంగా వివాహాన్ని ఆయన ప్రోత్సహించిన వ్యక్తి. ఇకపోతే రెండో ప్రశ్న, డైవర్స్ ఇవ్వవచ్చా? విడాకులు ఇవ్వవచ్చా అనేది మొదటి ప్రశ్న. పౌలు ఎలాంటి వ్యక్తి అంటే ఆత్మపూర్ణుడైన వ్యక్తి. దేవుని యొక్క వాక్యము తన హృదయంలో సంపూర్ణంగా నింపుకున్న వ్యక్తి. ఆయన కంప్లీట్గా డైవర్స్కి, విడాకులకి వ్యతిరేకం. ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్పాడు, అది నాకు అసహ్యం అంటాడు దేవుడు. విడాకులు ఇవ్వడం అనేది నాకు అసహ్యము. ఒకసారి ఏమైందంటే ఎజ్రా అనే ఒక దైవజనుడు బబిలోను దేశం నుంచి యెరూషలేం యూదే పట్టణానికి వెళ్ళాడు. 70 సంవత్సరాల తర్వాత చెరలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఎజ్రా వచ్చి చూసేటప్పటికి యూదులో చాలామంది అన్యుల్ని పెళ్లి చేసుకుని ఉన్నారు. యూదా అమ్మాయిలు అన్య అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు, అన్య దీంట్లోకి సంబంధించిన అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు. ఈ అబ్బాయిలు కూడా యూదులకు సంబంధించిన అబ్బాయిలు అమ్మాయిల్ని చేసుకోకుండా వేరే అమ్మాయిల్ని చేసుకున్నారు. ఇది చూసి ఆయన కలవరము చెంది వాళ్ళందరినీ తయారు చేసి రమ్మని చెప్పి పిలిచి ఎవరెవరు అన్యుల్ని పెళ్లి చేసుకున్న స్త్రీలు ఎంతమంది, అన్యుల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు ఎంతమంది అని చేశారు, లిస్ట్ తయారు చేస్తే ఇంతమంది అంటే ఇమ్మీడియట్గా మీ భార్యలను వదిలేవన్నాడు. ఇమ్మీడియట్గా. ఇది దేవుని యొక్క ఆలోచన. ఎజ్రా అంటే సంఘాన్ని సంస్కరించడానికి ట్రై చేశాడు. సంఘంలో ఇంత కట్టుబాట్లు, ఇంత రిజిడ్గా ఉంటే తప్ప వీళ్ళు ఒక తిన్నగా ఉండరు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారని చెప్పి అతని ఆలోచన, దేవుని ఆలోచన కానే. మీరు ఎవరెవరైతే అన్యుల్ని పెళ్లి చేసుకున్నారో వదిలేండి అన్నాడు. చాలామంది వదిలేశారు. అంత ఈజీ ఏం కాదు. పెళ్లి చేసుకుంటే అన్యులైనా ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టుంటారు కదా, ఎంత ముద్దుగా చూసిన అబ్బాయిలు ఉంటారు కదా, పాపలు ఉంటారు కదా. ఆ పిల్లల్ని వదిలేసి భార్యని వదిలేసి మీరు చెప్పడం ఈజీ, కానీ అంత ఈజీగా వదిలేయడం అయితే అంత ఈజీ కాదు. అది విశ్వాసే కావచ్చు, అవిశ్వాసాన్ని కావచ్చు, అది ప్రాక్టికల్గా అది కష్టం. అది కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది యూదులు మా భార్యలు మేము వదలమండి అని మొండికేశారు. వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించారు. కొంతమంది మాకు సంఘమే కావాలనేసి భార్య పిల్లల్ని వదిలేశారు. చాలామంది వదిలేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే మలాకి వచ్చాడు. ఎజ్రా తర్వాత కొద్ది కాలానికే మలాకి వచ్చాడు. మలాకి వచ్చి ఆయన ఒక మాట అంటాడు. మలాకి 2వ అధ్యాయం 16వ వచనం, 15 చివరి భాగం నుంచి 16వ వచనం. మలాకి 2వ అధ్యాయంలో 15వ వచనంలో చివరి భాగము 16వ వచనం తీయండమ్మా. ఇది ఎప్పుడది ఎజ్రా చేసిన సంస్కరణ తీసుకొచ్చారు కదా, అన్యుల్ని మీరు పెళ్లి చేసుకుని వదిలేమన్నారు కదా. ఇది దేవుడు మనసు నొచ్చుకుంది. ఇది దేవుడే దాన్ని హర్ట్ అయ్యాడు. ఎంతోమంది భార్య పిల్లలు ఏడ్చి ఉంటారు, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా, వాళ్ళు ఏడ్చి ఉంటారు. దాన్ని బట్టి ఏం చేశారంటే, యవనమున పెళ్లి చేసుకొని నీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి.
భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది దేవునికి అసహ్యమైనది. విడాకులనే మాట ఎత్తడమే అసహ్యం దేవునికి. ఇక్కడ జరిగింది కాబట్టి ఎజ్రా చేసింది అతని సొంత ఒపీనియన్, అది దేవుని యొక్క ఆలోచన అది కానే కాదు, అది గమనించాలి. అయితే ఎజ్రాని కూడా మనం తప్పుగా అర్థం ఎందుకు చేసుకోకూడదంటే, సంఘంలో అంత స్ట్రిక్ట్గా ఉండకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా తప్పు చేయడానికి అవకాశం ఉందని ఇది పెట్టాడు ఆయన. ఏదైనా సరే విడాకులు అనేది భార్య అవిశ్వాసులైన భార్య ఉన్నా కానీ అవిశ్వాసులైన భర్త ఉన్నా కానీ వాళ్ళని విడిచిపెట్టడం అండి దేవుని దృష్టికి న్యాయ కట్టడానికి వ్యతిరేకం. అది ఎవరికి తెలుసు? అది పౌలుకి తెలుసు. అది పౌలుకి. అంతేకాకుండా మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్తలు కూడా 19వ అధ్యాయం 3 నుంచి 19వ అధ్యాయం 3వ వచనం నుంచి రాయబడి ఉంది. 9వ వచనం నేను చదువుతాను, చూడండి. పరిసయ్యులు ఆయనను హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వానిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరములుగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వానిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించినని వారాయనను అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొని వాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడువబడిన దానిని పెళ్లి చేసుకొని వాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ మాటలన్నీ ఎవరికి తెలుసు? పౌలుకి తెలుసు. విడాకులు దేవునికి అసహ్యమైనది. భార్యని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టకూడదు. ఈ విషయాలు వారికి తెలుసు కాబట్టి ఇక్కడ క్లియర్గా పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు? 10వ వచనంలో విడాకులకు ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కొరింథీ సంఘము తెలుసుకోవాలి, విడాకులు ఇవ్వకూడదు, భర్త భార్యను విడిచిపెట్టకూడదు. 11వ వచనం, ఇచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే తలక్ 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 చెప్పేస్తారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. అక్కడ కొంతకాలం ఉంటారు, తలక్ 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 అది వదిలిస్తాడు. ఇంకొకటి తలక్ తలక్ తల ఇలా చేసుకుంటారు. చాలామంది చేసుకుంటారు కదా. ఎవరైనా మీకు ఇలా కాదు, ఒకసారి నువ్వు తలక్ ఇచ్చావు అంటే విడాకులు, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీది అంతా అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనేసి ఎట్టి పరిస్థితుల్లో ఏదో కారణం బట్టి, మరీ హెరాస్మెంట్ బట్టి, అటు ఈ అమ్మాయిలు కూడా కొంత భర్త యొక్క హెరాస్మెంట్ని తట్టుకోలేక మరి జీవితం ఇక మరి ఖతమైపోయింది, ఇంత ఇక నేను కాపురం చేయలేక కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే తలకి ఇచ్చేస్తారు, తలక్ 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 అని ఇచ్చేస్తారు వీళ్ళు, ఇక ఖతం అనేసి. భర్తలు కూడా అలాగ. పోనీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అది జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ టైంలో అది కొంతవరకు బెటర్, కానీ ఎట్టి పరిస్థితుల్లో విడాకులు అనే మాట మాత్రం ఎత్తకూడదు, అది దేవునికి అసహ్యమైనది. తర్వాత ఇంకొకటి, డైవర్స్ విషయంలో ఎదుటి వ్యక్తి అది స్త్రీ కానీ పురుషుడు కానీ, ఆ ఎదుటి వ్యక్తి డైవర్స్ ఇచ్చాడనుకోండి, అప్పుడు అభ్యంతరం లేదంటాడు, తీసుకోవచ్చు. నాకు వద్దు నువ్వు నాకు వద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తానని కోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి హింసించి మానసికంగా చంపేస్తూ ఉంటే సరే ఒకవేళ ఇచ్చేస్తే నువ్వు నిర్దోషి అయిపోతావు, అవతలి వ్యక్తి ఇస్తే నువ్వు నిర్దోషి అయిపోతావు. కానీ నీ నోటి నుంచి మాత్రము విడాకులు అనే మాట, విడాకుడు అనే పదం అంటే వాడకూడదని క్లియర్గా పౌలకు ఇన్స్ట్రక్షన్ ఇక్కడ. ఇది విడాకులకి సంబంధించిన విషయం ఇది. ఇక మూడో విషయం ఏంటంటే, అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామ్యం ఉంటే వాళ్ళ సంగతి ఏంటి? నేను బిలీవర్ని, నా భార్య అన్బిలీవర్,
లేకపోతే స్త్రీ నేను బిలీవర్ని, నా భర్త అన్బిలీవర్, విడిచిపెట్టవచ్చా? అలాంటి విషయంలో మీ స్టాండ్ ఏంటి, మీ సలహా ఏంటి అని అడిగారు. ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే 12వ వచనం నుంచి 13వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక మనం అదే ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఒక బిలీవరు అన్బిలీవరు అమ్మాయి ఉంది అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకోకముందే పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు భర్త ప్రభువుని నమ్ముకున్నాడు, భార్య ప్రభువుని నమ్ముకోలేదు. ఆ టైంలో విడిచిపెట్టాలా అంటే పౌలు ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడానికి లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, మరి విశ్వాసులను పెళ్లి చేసుకోవాలని ఉంది కదా, మరి విశ్వాసితోనే కాపురం చేయమని ఉంది కదా అని కొంతమంది అతి తెలివితేటలు ప్రయోగిస్తూ ఉంటారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పౌలు కూడా ఎందుకు చెప్తున్నారంటే, మన బిలీవర్సే, అక్కలే, తమ్ముళ్ళే చాలా చాలా రాంగ్, చాలా తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ తప్పుడు సలహా ఇస్తున్నారు. 12వ వచనం 13వ వచనం ఏం రాసి ఉన్నారు? ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, నీ ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అది ఖచ్చితం. మోటార్ సైకిల్, బైక్లు రిపేర్ చేస్తాం. రిపేర్ చేసి అధిక పని చేయలేదనుకో అప్పుడు ఏం చేస్తారు తెలిసిందా? ఆ బండిని అమ్మేస్తారు, లేకపోతే ఎక్కడ షెడ్లో పడేస్తారు. అది బండికి, కారుకి ఎలాగవుతుంది. భార్య విషయంలో, భర్త విషయంలో రిపేర్ చేసి పక్కన పెట్టడం కుదరదు. జీవితాంతం రిపేర్ చేయాల్సిందే. జీవితాంతము అది దేవుని యొక్క న్యాయ విధి. అది జీవితాంతము పెట్టుబడి పెట్టాల్సిందే. ఇది ఈ భార్య నాకు నచ్చట్లేదు, ఈ భార్య నా మాట వినట్లేదు అనేసి, లేకపోతే ప్రభువుని నమ్ముకోవట్లేదు, భక్తిగా జీవించట్లేదని పక్కన పెట్టడానికి ఛాన్స్ లేదు. పెట్టుబడి పెట్టి విసిగిపోయినా రిపేర్ చేయాల్సిందే. చనిపోయే వరకు రిపేర్ చేయాల్సిందే. ఓకేనా? ఇది పౌలు యొక్క ఉద్దేశం. ఎట్టి పరిస్థితులు. అయితే ఇక్కడ ఏంటంటారంటే, రిపేర్ ఎలా చేయాలో ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ రిపేర్ చేయడం అనేది 14వ వచనంలో చెప్తున్నాడు. రిపేర్ చేయడం జీవితంలో ఇది రిపేర్ చేయడం ఎలాగంటే, ఒక భర్త, విశ్వాసైన భర్త ఉన్నాడు అనుకో, అతను కానీ మాదిరికరమైన జీవితం కలిగి ఉంటే, దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంటే, దేవుడు సభాస్ అన్నట్టుగా కానీ జీవిస్తూ ఉంటే, ఆ వ్యక్తి భార్యకు ఇబ్బంది పెట్టకుండా, హెరాస్మెంట్ చేయకుండా ఒక మాదిరికరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే, అతని భార్య ఎప్పుడైనా మారు మనసు పొందడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఈజీ ఏంటంటే, మారు మనసు పొందిన భార్య ఆమె ప్రవర్తన సక్రమంగా ఉంటే, మాదిరికరంగా ఉంటే, భర్తకి లోబడి ఉంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎలాంటి నరహంతకుడైనా, ఎలాంటి దోపిడిదారుడైనా, ఎలాంటి మూర్ఖుడైనా ఒక స్టేజ్లో లొంగిపోతాడు భార్యకి. ష్యూర్, అది ఖచ్చితం. అది ఎలాంటి వ్యక్తి అయినా. మనం దేశంలోనూ చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా సంఘాల్లో చూస్తూ ఉంటాం. భార్య కానీ చాలామంది స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, తాగుబోతులు. నేను ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి చెబుతున్నానంటే కారణం ఏంటంటే నా భార్య అంటారు వాళ్ళు. నా భార్య ప్రవర్తన, నా భార్య నా దగ్గర చూపించిన విధేయత, నా భార్య నా దగ్గర చూపించిన ప్రేమ ఆప్యాయతకి నేను ప్రభువుని నమ్ముకున్నానంటారు. చాలామంది స్టేట్మెంట్ ఇస్తారు. అది ఖచ్చితం. అది ఎవరైనా, అది స్త్రీని పురుషుడైనా సరే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంట్లో కానీ మాదిరికరంగా ఉండకపోతే, లైఫ్ పార్ట్నర్ని హెరాస్మెంట్ చేస్తే, లైఫ్ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టి నరకయాతన చూపించి మందిరంలో దేవదూతల్లా కనబడితే వాళ్ళు మారరు. ఈ వ్యక్తి యొక్క మారిన జీవితాన్ని బట్టి, లైఫ్ పార్ట్నర్కి చూపించిన ఆ నమ్మకత్వమైన జీవితాన్ని బట్టి,
నా భర్త తప్పు చేయడు అనే భావము భార్యకు వస్తే ఎప్పుడైనా సరే ఆమె ప్రభువులకు నమ్ముకుంటుంది. నా భార్య తప్పు చేయదు, నా కోసము తను ఏదైనా చేస్తుందనే ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే అతని మనస్సాక్షి అతనికి అందిస్తుంది. నీ భార్య నీ కోసం ఇంత త్యాగం చేస్తుంది, నీ భార్య నీకు ఇంత ప్రేమ చూపిస్తుంది, నీ భార్య నీకోసం ఇంత విధేయత చూపిస్తే నువ్వు మూర్ఖుడవే అనేసి అతని మనస్సే అతనికి గద్దిస్తుంది. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టున్నాను. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సాక్ష్యం చెప్పాను. ఒక బ్రాహ్మణ్ అమ్మాయి ప్రభువుని బాగా నమ్ముకుంది, మంచి విశ్వాసంలో ఉండేది, పేదవాళ్ళు, పెళ్లి చేయడానికి డబ్బులు లేవు వాళ్ళ తల్లిదండ్రులకి. ఈలోగా ఒక సంబంధం వచ్చింది, దూర ప్రాంతం నుంచి సంబంధం వచ్చింది, బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన వాళ్ళు అన్యులు. వాళ్ళు ఆ పెళ్లి కొడుకు నెంబర్ 1 తాగుబోతు. ఆ తాగుబోతు వాళ్ళేమో దాచేశారు, మా అబ్బాయి చాలా మంచివాడు, అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పారు. చెప్తే ఇతడు ఏంటంటే కట్నం లేదు కాబట్టి పెళ్లి చేశారు అంతే. పెళ్ళి అయినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న సలహా ఇచ్చారు అమ్మాయికి, అమ్మా నీకు ఆర్భాటంతో పెళ్లి చేయడానికి, కట్నం ఇచ్చి పెళ్లి చేయడం మాకు డబ్బులు స్తోమత లేదు, సంబంధం వచ్చింది పెళ్లి చేస్తున్నావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎదురుగా నువ్వు బైబిల్ చదవకూడదు, నువ్వు క్రిస్టియన్ అనేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎక్స్పోజ్ అవ్వకూడదు, బయటపడకూడదు, నువ్వు బైబిల్ తీసుకెళ్తున్నావు, నీకు ఏంటి కావాలన్నా ఆ తండ్రి అడిగారు, అమ్మ నువ్వు వెళ్తున్నావు, తండ్రి నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి అన్నది నాకు బైబిల్ కావాలన్నది. అమ్మ వాళ్ళు హైందవులు, వాళ్ళు పక్క ఆర్థడాక్స్ హైందవులు, వాళ్ళు వెళ్తే నీకు హాని కలిగిస్తారంటే నేను బైబిల్ ఎవరికి చూపించాను డాడీ, నేను చదువుకుంటానంటే సరే ఎవరు లేని టైంలో మాత్రం బైబిల్ చదువుకొని బైబిల్ కూడా కొని ఇచ్చారు. ఆయన బైబిల్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ చూపించొద్దని అన్నారు. అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతకాలము పెళ్ళైన 6వ రోజు 7వ రోజున ఆ పెళ్ళి కొడుకు ఫుల్లుగా, పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి ఫుల్లుగా తాగేసి వచ్చి వాంతి చేశారు. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న గజ వణికిపోతున్నారు. ఈ అమ్మాయి చూస్తే ఇంత మంచి అమ్మాయి, ఈ అబ్బాయి చూస్తే మనం ఇంతకాలం మేము దాచాము, ఇప్పుడే బయట పడిపోయారు, 6వ రోజులకు బయట పడిపోయారు అనేసి ఈ అబ్బాయిని విడిచిపెట్టేస్తుందని చాలా భయపడిపోయారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే పట్టుకుంది, ఆయనకి అర్థమైంది, వెళ్ళి పడిపోయిన వ్యక్తిని కూర్చోబెట్టింది, ఆ వాంతి చేసింది, అది కడిగింది, అది చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజు అడిగారు, ఎవరు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, అమ్మా నువ్వు మా అబ్బాయిని నువ్వు విడిచిపెట్టేస్తావని మాకు భయం కలిగిందమ్మా, కానీ నా కొడుకుకి చూస్తున్న పరిచర్య సేవ చూస్తుంటే మాకు చాలా ముచ్చటేస్తుందమ్మా, మీకు ఎలా మా రుణం తీర్చుకుంటున్నాం అంటే అప్పుడు ఒక మాట అన్నది, ఇది నాకు యేసు ప్రభు చూపించిన పరిచర్య, యేసు ప్రభు చూపించిన ప్రేమ అన్నది. మీరు నమ్ముతారు లేదు కానీ అంత ఆర్థడాక్స్, అంత హిందుత్వంలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు కొంతకాలం తర్వాత ఈ అబ్బాయి కూడా నమ్ముకున్నాడు. అప్పుడు ఫోన్ సౌకర్యం లేదు. ఒకరోజు అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చారు వాళ్ళ ఇంటికి, చెప్పుకుందేమో కుటుంబంలో అలజడి అవుతుందేమో అనేసి వచ్చాడు ఇంటికి వచ్చేటప్పటికి ఆ భార్య అంటే అమ్మాయి తన భర్త వాళ్ళ అత్త మామ కూర్చొని బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. చూసి బిత్తరపోయాడు. ఎలా ఇంత మార్పు జరిగిందంటే ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఆ కుటుంబం మొత్తాన్ని మార్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే మీ సత్క్రియలను చూసి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచునట్లు మీ వెలుగును వారి మధ్య ప్రకాశింపనీయుడి అని ఉంది చూడండి మత్తయి సువార్తలో. అది ఖచ్చితం. అది మన సత్ప్రవర్తనను బట్టి సత్క్రియలను బట్టి ఎలాంటి మూర్ఖుడైనా సరే మారిపోవడానికి ఛాన్స్ చాలా ఎక్కువ. అందుకోసమే ఇదే మాటను పౌలు రాస్తాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చేయండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి అనుకుంటాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదవండమ్మా. అటువల స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి,
అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యం లేకుండానే, సువార్త లేకుండానే. ఒక మాట స్టేట్మెంట్ ఇస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు మీ హృదయంలో. ఏంటంటే, నువ్వు చెప్పే సువార్త వలన నీ భర్త మారకపోవచ్చు, కానీ నువ్వు చెప్పే సువార్త వలన, దేవుని వాక్యం వలన నీ భర్త మారకపోవచ్చు, కానీ నీ ప్రవర్తన తీరుని బట్టి, నీ విశ్వాస సంబంధమైన ప్రవర్తనను బట్టి, నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చూపించే విధేయతను బట్టి ఎలాంటి మూర్ఖుడైనా సరే దేవుని నమ్ముకున్నాడు. పేతురు కూడా అదే మాట అంటున్నాడు. వాక్యం వలన కాకపోవచ్చు. చూడండి, మళ్ళీ చదువుతాను. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకుంటాయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ము తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి యజమానుడని పిలిచిందట. సారా యజమానుడు. ఇప్పుడు అలా కాదు, ఓయ్ ఇట్రా అంటారు. భర్తను పట్టుకొని రాజు అంటారు. అవునమ్మా, భర్తను పట్టుకొని రాజు, భర్తను పట్టుకొని ఇంకే పేరు చెప్పనమ్మా, పొరపాటు నా పేరు ఇక్కడ ఉందనుకో కొంప మునిగిపోద్ది కదా. కానీ వాళ్ళు ఏంటంటే, నిజంగా ఆ టైంలో కాలంలో స్త్రీలు ఏంటంటే భర్తని అలా పిలిచేవారు, యజమానుడాన్ని. కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది సార్ అంటారు, హస్బెండ్ని సార్ అని పిలుస్తారు గౌరవంగా, ఎంతోమంది చాలా చక్కగా. కొంతమంది ఏమండి అంటారు. ఏమండి అంటే కొంప ముంచేశారండమ్మా, అది ప్రేమ. అది ఏమండి అని పిలిచారా అయిపోయినట్టు లెక్క. మామూలు టైలే ఓహో అంటారు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకో, ఏదైనా చీరవో లేకపోతే ఏదో అవసరం ఉందనుకో, పక్కనికి వచ్చి కూర్చొని ఏమండి అంటారు. అయిపోయింది లెక్క, తేలిపోయింది. సో ఇక్కడ పేతురు కూడా అదే మాట అంటున్నాడు. పేతురు కూడా అదే మాట. స్త్రీలకి అది మంచి అవకాశం. యాక్చువల్గా నేను చెప్తున్నా, అంటే పురుషుడు మారితే భార్య మారడం కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు, కానీ స్త్రీ కానీ సక్రమంగా ఉంటే భర్త ఎలాంటి మూర్ఖుడైనా సరే మారు మనసు పొందిస్తాడు. ఇది పౌలు యొక్క స్టేట్మెంట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో, అందుకోసమే 16వ వచనంలో ఏం రాస్తాడంటే, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకు తెలుసు. ఓ పురుషుడా నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలుసు. నీ భార్య మారు మనసు పొందాలనేది నీ చేతిలో ఉంది. నీ భర్త మారు మనసు పొందాలనేది నీ చేతిలో ఉంది. నీ భార్య అవిశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నీ భర్త అవిశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. వాళ్ళు కలిసి ఉన్నారంటే కలిసి ఉంటానని చెప్తే వాళ్ళు కలిసియే ఉండాలి. నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఇది 3వ ప్రశ్నకి సమాధానం. ఇది ఇకపోతే 4వ దానికి ఉంది. ఇప్పుడు ఏంటంటే సున్నతి. 18 వచనంలో ఇది సున్నతి గురించి మాట. ఇది సున్నతి యూదుల్లో బిడ్డ జన్మించిన అబ్బాయి 8వ రోజున సున్నతి చేయిస్తారు. 8వ రోజున సున్నతి చేయిస్తారు అబ్బాయిలకి. ఎవరు? యూదులు. వాళ్ళు ఏంటంటే సున్నతి ఎందుకు చేయిస్తున్నారంటే ఇతను దేవుని బిడ్డ అని గుర్తు. అది నిబంధన. ఇది దేవుని బిడ్డ అని చెప్పడానికి ఒక గుర్తు. సున్నతి ఎందుకు చేయిస్తారంటే ఇంకొకటి, ఇది విధేయతకు, ఇతను దేవునికి విధేయుడు అని దానికి గుర్తు.
సున్నతి దేనికి సూచన అంటే పాపాలని కట్ చేయడం, పాప జీవితానికి కట్ చేయడం. ఇది సున్నతి యూదులు చేసింది ఏంటంటే ఇతను దేవుని బిడ్డ అని గుర్తుకి సున్నతి చేస్తారు. పాపానికి సంబంధం లేదని కట్ చేస్తారు, అది కటింగ్ చేయడం. తర్వాత ఈ సున్నతి అనేది విధేయతకు గుర్తు, సున్నతి అనేది రక్షణకి కూడా గుర్తు. ఎందుకంటే ఇక్కడ అపోస్తుల కార్యం తీకండి 15వ అధ్యాయంలో 1వ వచనం ఏంటంటే మీరు సున్నతి చేసుకుంటేనే మీకు రక్షణ. యేసు ప్రభుని నమ్ముకొని మీరు సున్నతి చేసుకుంటేనే మీకు రక్షణ అని యూదా క్రైస్తవుల యొక్క బోధ. యూదుల్లో కొంతమంది క్రైస్తవులేరు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నారు, పాత బుద్ధి పోలేదు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారంటే మీరు యేసు ప్రభుని నమ్మకంతో పాటుగా సున్నతి చేయించుకోవాలి మీ బిడ్డలకి అన్నారు, అప్పుడు మీకు రక్షణ అని అన్నారు. మొత్తానికి సున్నతి అనేది అభిప్రాయం మంచిదే, ఆలోచన మంచిదే, దానికి కాన్సెప్ట్ మంచిదే. ఇది దేవుని బిడ్డ అని, దేవునికి విధేయుడని, పాపంతో సంబంధం లేదు, పాపంతో తెగతెంపులు కట్ చేస్తాం. ఇది పరలోక రాజ్యానికి లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక గుర్తు. ఇప్పుడు మనం బాప్టిజం తీసుకుంటాం కదా, బాప్టిజం తీసుకుంటే అది ఒక దేవుని బిడ్డగా ఒక చిన్న గుర్తుగా మనం పెట్టుకుంటాం కదా. సో ఈ రకంగా ఈ సున్నతి అనేది ఇలాగుంది. కానీ అక్కడ ఏం చేశారంటే యూదులు సున్నతి పొంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించారు. సున్నతి పొంది పెద్దవాళ్ళంత దేవునికి అవిధేయత చూపించడం ప్రారంభించారు. సున్నతి పొంది సకల పాపాలు చేయడం ప్రారంభించారు. సున్నతి పొంది దేవుణ్ణి దుఃఖపెట్టడం ప్రారంభించారు. ఏమంటే మేము సున్నతి పొందిన వాళ్ళం అంటారు, ఏమంటే మేము క్రైస్తవులం, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా అవ్వ క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా జీవించడం అనేది వీళ్ళ యొక్క ఆలోచన. ఇది సున్నతిని బేస్ చేసుకొని మేము సున్నతి పొందాం కాబట్టి దేవుని బిడ్డ అయిపోయాం, మేము సున్నతి పొందాం కాబట్టి మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. మా జీవితం మారకపోయినా, మా ప్రవర్తన మారకపోయినా, మా యొక్క కట్టుబాట్లు మారకపోయినా మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, సున్నతి పొందితే చాలు అన్నారు. పౌలు అన్నారంటే సున్నతి పొందుట అందు ఏమీ లేదు, పొందకపోవటం అనేది ఏమీ లేదు, దేవుని ఆజ్ఞను అనుసరించడమే ముఖ్యం. ఇంకో దగ్గర ఏం రాస్తాడంటే సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు, కొత్త సృష్టి మారు మనసు పొందటమే ముఖ్యమంటాడు, జీవిత విధానం మార్చుకోవడమే ముఖ్యమంటాడు పౌలు. కాబట్టి సున్నతి అంటే ఏంటో అర్థం చెప్తాడు. ఇది గమనించాలి. అర్థం ఏంటంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. సున్నతి పొంది నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అనుకో, దేవునికి అవిధేయతగా ప్రవర్తిస్తున్నావు అనుకో, సున్నతి పొంది పాపంలో జీవిస్తున్నావు అనుకో, నీకంటే సున్నతి పొందకుండా దేవునికి విధేయత చూపించేవాడు, సున్నతి పొందకుండా దేవుని ఆజ్ఞకి లోబడేవాడు, సున్నతి పొందకుండా పాపము చెయ్యని వాడు ఎవరుంటా చూడు, ఆ సున్నతి పొందినవాడు కంటే పొందనివాడే మంచివాడు. ఇతనే అసలైన సున్నతి పొందినవాడు. సున్నతి ఫిజికల్గా శారీరకంగా సున్నతి పొందిన వానికంటే, శారీరకంగా సున్నతి పొంది దేవునికి వ్యతిరేకంగా జీవించిన వానికంటే సున్నతి పొందకుండా దేవునికి విధేయత చూపించి జీవించిన వాడే శ్రేష్ఠుడు అంటాడు. కాబట్టి సున్నతి అనేది ఆత్మ సంబంధమైనదై ఉండాలి, సున్నతి అనేది హృదయ సంబంధమైనదై ఉండాలి, సున్నతి అనేది హృదయంలో మార్పు తెచ్చేదిగా ఉండాలి. సున్నతి తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, సున్నతి హృదయ సంబంధమైనదై ఉండాలంటాడు పౌలు. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక తీయండి. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. 25వ వచనం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడైతివా నీ సున్నతియే కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల
అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. దేవుని పిల్లలకి బాహ్యమైన సున్నతి ముఖ్యము కాదు, శారీరకమైన సున్నతి ముఖ్యము కాదు. సున్నతి అంటే కటింగ్ చేస్తా చూడండి, అది దేవుని బిడ్డలకి అది అవసరం లేదు. దేవుని పిల్లలకి హృదయ సంబంధమైన సున్నతి కావాలి, కొత్త సృష్టి కావాలి, హృదయంలో మార్పు రావాలి. పాపానికి సంబంధించి కటింగ్ జరగాలి, పాపానికి సంబంధించి హృదయంలో కటింగ్ జరగాలి, మనస్సులో కటింగ్ జరగాలి. ఈ పాపము నాకు వద్దు నీ హృదయంలో నువ్వు అనుకుంటే, ఈ అవిధేయత నాకు వద్దు అని నీ హృదయంలో నీ మనసులో అది కటింగ్ చేసి దాన్ని పారవేస్తే అది ఆత్మ సంబంధమైన, అది హృదయ సంబంధమైన సున్నతి. హృదయ సంబంధమైన సున్నతికి యేసు ప్రభువారు అదే చెప్పారు, అపోస్తలులు కూడా అదే చెప్పారు. హృదయ సంబంధమైన సున్నతి కావాలన్నాడు. ద్వితీయోపదేశ కాండము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి మీ హృదయమునకు సున్నతి చేసుకోవాలి. ఫిజికల్ సున్నతి కటింగ్ కాదు, అది హృదయంలో జరగాలి, మనస్సులో జరగాలి. సున్నతి అంటేనే కటింగ్. ఆ కటింగ్ అనేది హృదయంలో జరగని దేనికి కటింగ్? అది పాపానికి కటింగ్, గర్వానికి కటింగ్, అవిశ్వాసానికి కటింగ్, అవిధేయతకు కటింగ్. దేవునికి వ్యతిరేకమైనవి మన హృదయంలో ఏదైతే ఉన్నాయో దాన్ని కట్ చేస్తే, దాన్ని వదులుకుంటే, దాన్ని విడిచిపెడితే అదే నిజమైన సున్నతి. అది ఆత్మ సంబంధమైన సున్నతి, అది హృదయ సంబంధమైన సున్నతి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేసి దీంట్లో ఈ టాపిక్ నేను ముగిస్తా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనమును చదమ్మా. అనగా మనుష్యుల హృదయములో నుండి చూడండి, మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకులను వచ్చును. ఇవి హృదయములో నుండి వచ్చును. యూదులు ఏమంటారంటే ఇవి ఉన్నా పర్వాలేదు, కటింగ్ మాత్రం జరగాలి, సున్నతి. దేవుని బిడ్డలు పౌలు ఏమంటారంటే ఆ సున్నతి, కటింగ్ సున్నతి అవసరం లేదు, ఇది హృదయంలో కట్ అవ్వాలి, ఇది మనసులో నుంచి కట్ అవ్వాలి. ఇది నాకు వద్దని కట్ చేసి పడేయాలి. కట్ చేసి అంటే దూరం చేసుకోవాలి, మనసులో నుంచి దూరం చేసుకోవాలి. నేను మారు మనసు పొందిన టైంలో, కొత్తగా మారు మనసు పొందిన టైంలో ఒకరోజు కూర్చున్నాను, మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలకి కుర్చీ మీద కూర్చొని, దేవునికి వ్యతిరేకమైనవి నాలో ఏమున్నాయి, దేవుడు ఏ విషయంలో నాలో ఏ విషయంలో దేవుడు దుఃఖపడతా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన తప్పులు పాపాలు నాలో ఏమున్నాయి అనేసి నేను ఒక పేపర్ మీద రాసుకొచ్చాను. 1, 2, 3, 4, 5 అని. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను సున్నతి చేయాలి, దాన్ని నా హృదయంలో నుంచి పక్కపట్టాలి, కట్ చేయాలి అని చెప్పి చాలా రోజులు దాన్ని ప్రార్థన పాయింట్గా తీసుకున్నాను. ప్రభువా నాకు ఈ తప్పులు ఉన్నాయి, ప్రభువా నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, ప్రభువా నాకు ఈ అవిధేయత ఉన్నది, దీన్ని నేను ఓవర్కమ్ చేయడానికి, దీన్ని జయించడానికి నాకు శక్తి ఇవ్వమని చాలా రోజులు ప్రార్థన చేశారు. దాన్ని ఏమంటారంటే హృదయ సంబంధమైన సున్నతి.
సున్నతి లేని, అది ద్వితీయోపదేశ కాండంలో, సున్నతి లేని మీరు మీ హృదయమందు సున్నతి చేసుకొనుడి. ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ అవిధేయత నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ తప్పిదాలు నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ దురక్రమము, ఏ దుష్క్రియలు నీకు ఏలుబడి చేస్తుందో నీ మీద, దానికి ఏం చేయాలంటే సున్నతి చెయ్యాలి. అందుకోసమే ఈ కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, కొరింథీయులు రాసిన పత్రికలో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ 14వ వచనంలో 18వ వచనం ఏం రాయబడి ఉంది? 18వ వచనంలో, సున్నతి పొందిన వాడెవడైనాను పిలువబడన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందిన వాడెవడైనాను పిలువబడన సున్నతి పొందవలేను. పొందవలదా? రైట్. ఆల్రెడీ నువ్వు సున్నతి పొందావనుకో, అది నువ్వు వదులుకోవద్దంటాడు. నువ్వు సున్నతి పొందలేదనుకో, ఆల్రెడీ నీకు సున్నతి లేదనుకో, నువ్వు సున్నతి నీకు అవసరం లేదు, వద్దది. అవునా? అయితే ఎలాగా సున్నతి పొందినవాడు సున్నతి ఎలా వదులుకుంటాడు? అది డౌట్ వస్తుందా లేదా? సున్నతి పొందినవాడు, ఫిజికల్గా సున్నతి పొందినవాడు, మీరు సున్నతి వదులుకోవద్దంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు సున్నతి పొందే ఓకే మంచిదే, కానీ దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దాని మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో, అది నువ్వు వదులుకోకూడదు. నువ్వు సున్నతి పొందేసావు, ఓకే, అందులోనే ఉండు, తప్పేమీ లేదు, అందులో పాపం ఏమీ లేదు, ఏదో అయిపోయింది. కానీ దాంట్లో ఉండే కాన్సెప్ట్, దాంట్లో ఉండే ఉద్దేశము, దాంట్లో ఉండే బ్యాక్గ్రౌండ్ ఏదైతే, దేవుని బిడ్డకి తగినట్లు జీవించాలి, దేవునికి విధేయత చూపించాలి, రక్షణ పొందాలి, దేవుని దగ్గర జీవించాలి, సకల పాపానికి దూరంగా జీవించాలనే కాన్సెప్ట్ ఏదో ఉందో చూడండి, ఉద్దేశం ఉందో, దానికి దీనికి మాత్రము ఆ మెయిన్ కాన్సెప్ట్ నుంచి మీరు వెనక్కి అయితే వెళ్ళిపోకూడదు. ఆ మెయిన్ కాన్సెప్ట్ అది అందులోనే ఉండాలి. అలాగే సున్నతి పొందని వాడు ఉంటాడు చూడండి, అసలు సున్నతే పొందలేదు, మీరు సున్నతి పొందవద్దు. హృదయ సంబంధమైన సున్నతి మాత్రం మీరు పొందాలి. అర్థమైందా? మళ్ళీ నేను చెప్తున్నాను, బైబిల్లోని మాటే నేను చెప్తున్నాను, పౌలు గారు చెప్పిన మాటే చెప్తున్నాను. సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు. క్రొత్త సృష్టి పొందుటయే ముఖ్యం. సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు లేదు, మారు మనసు పొందటమే ముఖ్యం. సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు, దేవుని ఆజ్ఞలను అనుసరించటమే ముఖ్యం. దేవుని పిల్లలు అది జాగ్రత్తగా ఉండాలి. యూద ధర్మశాస్త్రకు, ఈ యూద మతం నుంచి చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు. చాలామంది నమ్ముకున్నారు యేసుప్రభుని. యూదులే యేసుప్రభుకి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళే, యేసుప్రభుని దూషించిన వాళ్ళే, యేసుప్రభుని అవమానపరిచిన వాళ్ళే యేసుప్రభుని నమ్ముకున్నారు. తర్వాత మాది తప్పైపోయింది, ఈయన లోకరక్షకుడు, ఈయన నిజమైన దేవుడు, మేము గమనించలేకపోయామని చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత నమ్ముకున్నారు, కానీ వాళ్ళ బుద్ధి మారలే. కొంతమంది బ్యాక్గ్రౌండ్, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు చూడండి, వాళ్ళు మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పాత బుద్ధులు కొన్ని పోవు. ఆ ఆలోచనలు తీసుకొచ్చి మందిరంలో రుద్దుతూ ఉంటారు, మందిరంలో విశ్వాసుల మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కొత్త సృష్టి వాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కొత్త సృష్టి వాళ్ళు. పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. జీవితం మారిందంటే పద్ధతులు మొత్తం మారాలి. ప్రభువుని నమ్ముకున్నామంటే పాత పద్ధతులు విడిచిపెట్టాలి. అందుకోసమే పౌలు మీద వాళ్ళు పగబట్టారు యూదులు. ఏమని? ఇతను సున్నతికి వ్యతిరేకము, మోషే మాకు సున్నతి ఆచారాన్ని మాకు నేర్పించాడు, ఈయన సున్నతికి వ్యతిరేకము, మోషకి వ్యతిరేకమని పౌలు మీద వాళ్ళు పగబట్టారు. దేవుని పిల్లలు గమనించండి సున్నతి విషయంలో. ఇక చివరిగా ఒక మాట నేను చెప్పేసి ముగించిస్తాను. చివరిగా అదేంటంటే 23వ వచనం. ఇది 3 నిమిషాలు క్లోజ్ చేస్తాను.
23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఇదే మాట 6వ అధ్యాయము ఈ కొరింథీ పత్రికలోనే 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా అదే మాట, 20వ వచనంలో అదే మాట అంటారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని దగ్గర మనము కొనబడిన వాళ్ళం. యేసు ప్రభువారు మనల్ని కొన్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే, మీరు మనుషులకు దాసులు కాకుడి, దేవునికి మాత్రమే దాసులు. ఎవరు కొన్నారో కొన్న వ్యక్తికే దాసులు అవ్వాలి. అది రూల్. అది ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. అమెరికా దేశంలో ఒకప్పుడు అబ్రహాం లింకన్ కాలంకి ముందు ఏం ఉండేదంటే బానిస వ్యవస్థ ఉండేది. బానిస వ్యవస్థ అంటే మనం పశువుల సంతలో పశువుల్ని అమ్ముకుంటారు కదా, అక్కడ ఈ బానిస వ్యవస్థ ఉండేది. అప్పుడు ఒక రోజు ఏం చేశాడంటే, ఒక బానిసని ఒక యజమాని తీసుకొచ్చి సంతలో అమ్ముతున్నాడు. ఇది నిజం, ఇది కథ కాదు, ఇది నిజం. దేవుని నమ్ముకున్న వ్యక్తి సంతకి వెళ్ళాడు. వెళ్ళి ఆ పశువుల్లాగా వాళ్ళకి చైన్లోని కాళ్ళు చేతులకి చైన్ వేసేసి ఒక బోన్లో ఉంచుతారు. సరే, ఈ వ్యక్తి వచ్చేసి అలా చూస్తూ వెళ్ళినప్పటికీ ఒక వ్యక్తి కనబడ్డాడు. చాలా బలంగా ఉన్నాడు, ఫిజికల్గా మంచిగా ఉన్నాడు. అప్పుడు ఇతని కాస్ట్ ఎంత అనేసి అడిగాడు. అతను అప్పుడు $50,000 అన్నాడు. 50,000 అంటే అంత బలంగా ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని కొనడానికి చాలామంది పోటీ పడుతూ ఉంటే, దానికి రెట్టింపు నేను ఇస్తానన్నాడు. అన్నాడు. అయితే డబ్బులు ఇచ్చేశారు. ఇచ్చేసి కొన్న తర్వాత ఆ సంఖ్యలతో ఆ వ్యక్తి ఏమన్నా బయటికి వచ్చాడు. బయటికి వస్తే ఈ చేతుల సంఖ్యలు తీయమన్నాడు. ఎవరు? కొన్న వ్యక్తి, కొత్తగా కొన్న వ్యక్తి. సంఖ్యలు తీయమంటే ఆ పక్కన ఉన్న సంఖ్యలు తీశారు. కాళ్ళు సంఖ్యలు కూడా తీయమన్నారు. అదేంటి సార్, పారిపోతారు సార్ అంటే, ముందు తీ అన్నాడు. తీసిన తర్వాత అతను అన్నాడు, ఆ కొన్న వ్యక్తి అన్నాడు, ఆ దాసుడిని అన్నాడు, ఆ బానిస అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అదేంటి సార్, మీరు నాకు ఇంత వాల్యూ ఇచ్చి కొన్నారు సార్, మీరు నా వాల్యూ అంత కాదు సార్, కానీ అంత వాల్యూ ఇచ్చి నన్ను కొన్నారు సార్. నేను భయపడిపోయాను సార్, నన్ను ఇంకా చిత్రహింస చేస్తారని, మళ్ళీ కొడతారేమో అని, రకరకాలుగా వేధిస్తారని భయపడిపోయాను సార్ అంటే, నువ్వు నా లాంటి మనిషివే. నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తాడో నిన్ను కూడా అంతే ప్రేమిస్తాడు. నువ్వు వెళ్ళిపో, నేను కొన్నాను, నువ్వు వెళ్ళిపో అంటే అంటాడు ఆయన. ఆ దాసుడు, ఆ బానిస అంటాడు, ఆ కాలు మీద పడిపోయి, నేను ఎక్కడికి వెళ్ళను సార్, నీ కాళ్ళ దగ్గరే ఉంటాను, నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను, నువ్వు ఏం చెప్తే అదే పని చేస్తాను, నువ్వు నన్ను కొన్నావు సార్, నేను విడిచిపెట్టాను సార్, నేను నీ ఆస్తిని సార్, నేను నీ ఆస్తిని, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు స్వేచ్ఛ ఉందంటే నీ దగ్గరే, నాకు క్షేమం ఉందంటే నీ దగ్గరే, నేను నీ సొత్తు సార్, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను సార్ అన్నాడు. మనము దాసులుగా ఉన్నప్పుడు, పాప దాస్యంలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, నరకానికి పాత్రులైనప్పుడు యేసు ప్రభువారు మనల్ని కొన్నాడు. యేసు ప్రభువారు మనల్ని కొన్నాడు, తన ప్రాణం పెట్టి కొన్నాడు, తన రక్తాన్ని ధారబోసి ఆయన కొన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాయబడినది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19. మనం విమోచింపబడ్డాం, అమూల్యమైన తన రక్తం ద్వారా మనము విమోచింపబడ్డాం. యేసు ప్రభువారు ఆ పరిశుద్ధ రక్తాన్ని పట్టుకొని ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఎక్కడండి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు? ఎప్పుడండి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడండి? చాలా అవుతాయి. అసలు ఎప్పుడు యేసు ప్రభువు రక్తాన్ని పట్టుకొని వెళ్ళాడు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? మందిరమా? అది టెంపులా? ఎప్పుడు ఇచ్చారనేది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. ఆయన పరిశుద్ధ స్థలం ఒకేసారి వెళ్ళాడు, వెళ్ళేసి ఆ రక్తాన్ని అప్పచెప్పాడంట. అంతేనా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 12వ వచనం, తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలం
ఆ, ఆ. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశారా? పరిశుద్ధ స్థలం ఏంటి? ఒక్కసారి ఆయన వెళ్ళాడంట స్వరక్తం పట్టుకొని. ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టొద్దని అంటాడు యేసుప్రభువారు. అదే తోమ దగ్గరికి వచ్చినప్పుడు చూడు, ముట్టు నీ వేళ్ళతో ఇక్కడ ముట్టు, నీ చెయ్యి చాచి నా పక్కన ఇలాగా ముట్టు అంటాడు. అక్కడేమో ముట్టొద్దన్నాడు, ఇక్కడేమో ముట్టొద్దని ఎందుకు అన్నాడు? నేను ఇంకా తండ్రి దగ్గరికి నేను ఇంకా వెళ్ళలేదు, ఎక్కలేదు కాబట్టి ముట్టొద్దన్నారు. అంటే ఈ మధ్య గ్యాప్లో దేవుడు యేసుప్రభు వారు ఆత్మరూపంగానే పరిశుద్ధ స్థలాల్లోకి వెళ్ళి తన రక్తాన్ని అప్పజెప్పాడు అనేసి బైబుల్ పండితుల అభిప్రాయం. అది పరిశుద్ధ స్థలం అంటే అది దేవుని సన్నిధిలో. మొత్తానికి యేసుప్రభు వారు మనల్ని కొన్నాడు, పాపదాస్యం నుంచి కొన్నాడు, నరకానికి పాత్రులైన మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని కొన్నాను కాబట్టి, విమోచించాను కాబట్టి మరలా పాపమనే దాస్యంలోకి వెళ్ళకూడదు. గల్తీలు రాసిన పత్రికలు అదే, దేవుడు మనల్ని కొన్నాడు, విమోచించాడు కాబట్టి మరలా పాపమనే దాస్యానికి వెళ్ళకూడదు. పాపమనే దాస్యం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, యాగాలు, బలులు, ఇలాంటి దానికి జోలికి వెళ్ళకండి. మీరు మేకల రక్తము, గొర్రెల రక్తము అర్పించిన అవసరం లేదు. ఒకేసారి యేసుప్రభు వారు విమోచించారు. మళ్ళీ దాస్యమనే, ఈ ధర్మశాస్త్రం అనే దాస్యమనే కాడి కిందకి మీరు వెళ్ళకండి. అది ముట్టకూడదు, ఇది ముట్టాలి, ఇది తినకూడదు, ఇది తినాలి, ఏమీ లేదు. దేవుని దృష్టిలో అన్నీ పవిత్రమే. నేను తిన్నంటే మానే, నేను అది తిన్ను అంటే నేను మానే. కానీ నువ్వు వేరే వ్యక్తికి నువ్వు తినొద్దని చెప్పొద్దు, అంతే కదా? అవునా? పౌలు ఏమంటాడంటే, నా సహోదరునికి అభ్యంతరం కలగకుండా అవసరమైతే మాంసం తినడం మానేస్తానంటాడు. అది నీ ఓన్ ఒపీనియన్, అది ఓన్ ఒపీనియన్. దేవుని పిల్లలకి అలాంటి నియమ నిబంధనలు లేవు. అది ముట్టాలి, అది ముట్టకూడదు, ఆ పండగ చేయాలి, ఈ పండగ చేయాలి అని లేవు, ఏమీ లేవు. దేవునికి వ్యతిరేకం కానంత వరకు, దేవుడు దుఃఖపడనంత వరకు నువ్వు ఏదైనా చెయ్యి, నీకు స్వాతంత్రమే. దేవుని మనసు గాయపడనంత వరకు, దేవుడు ఇబ్బంది పడనంత వరకు నీకు నచ్చింది నువ్వు చెయ్యి. దేవుడు బాధపడ్డావు, ఎందుకంటే యేసుప్రభువు మనల్ని విమోచించాడు. యేసుప్రభువు మనల్ని విమోచించాడు. మళ్ళీ ఈ దాస్యానికి మరి ఈ ధర్మశాస్త్రం అనే కాడి కిందకి మనం వెళ్ళకూడదు. అదే మాట మళ్ళీ నేను చెప్తాను చూడండి, మళ్ళీ చెబుతాను. సున్నతిగా 23 కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకూడదు. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయకూడదని ఏమీ లేదు. దేవునికి వ్యతిరేకం కానంత వరకు, దేవుడి మనసు గాయపడనంత వరకు, దుఃఖపడనంత వరకు ఏదైనా చేయి. ఎందుకంటే యేసుప్రభువు నిన్ను నన్ను విమోచించాడు. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.